సంక్రాంతి సీజన్లో కోడి పందాల కంటే ఎక్కువగా ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే మరి నీ సంగతేంటి అంటూ మరొకరు రివర్స్లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళలా కాలు దూవుతున్న ఆ మహిళా నేతలెవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య నిత్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరు మహిళా నేతల వంతొచ్చింది. పెతాపం నీదా నాదా, మీ ఊరా మా ఊరా, రా తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీని గురించే హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మధ్య పేలుతున్న మాటల తూటాలు ఎటు పోతాయో అన్న ఆందోళన సైతం పెరుగుతోంది రెండు వర్గాల్లో. ఈ ఇద్దరు నేతల మధ్య పాత పగల్లేవు, కుటుంబ గొడవలు అంతకంటే లేవు. కేవలం 2 ఏళ్ల నుంచే వివాదాలు మొదలయ్యాయి. అది కూడా రాజకీయ గొడవలే. కానీ దాన్ని ఇద్దరూ పర్సనల్గా తీసుకుంటున్నారట. అందుకే నిత్యం ఏదో ఓ అంశం మీద కయ్యానికి దిగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం అంటున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇద్దరు లోకల్ గొడవల్ని తీసుకెళ్లి ప్రత్యర్థి పార్టీ అధినేతలపై చిందులు తొక్కుతున్నారు. జగన్ గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఆయన నుంచి మేము కాపాడామని అంటున్నారు మంత్రి సవిత. అదే సమయంలో ఇటు ఉషశ్రీచరణ్ను ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రొటీన్గా సాగే వీరి మాటల యుద్ధం తాజాగా మరింత పీక్ స్టేజ్కు వెళ్ళింది. నువ్వు పెనుకొండకు ఏం చేశావో చెప్పాలంటూ మంత్రి సవితను మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ డిమాండ్ చేయగా అందుకు మినిస్టర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎప్పట్లాగే జగన్ నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో కూటమి సర్కారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, కొంతమంది వలస పక్షులు, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను రప్ప అంటూ రెచ్చగొడుతున్నారని కామెంట్ చేశారు. జగన్ అయినా ఉష అయినా అభివృద్ధి చేస్తుంటే సహకరించకపోగా ఓర్చుకోలేకపోతున్నారంటూ విమర్శించారు మంత్రి. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉషశ్రీచరణ్ 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పెనుకొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెప్తానని, కళ్యాణదుర్గానికి నువ్వు చేసిన చెప్పాలంటూ మాజీ మంత్రిని సవాల్ చేశారు మినిస్టర్. అందుకు ఉషశ్రీచరణ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మంత్రి సవితను పెనుకొండ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమంటే జగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నువ్వేనంటూ ఉషశ్రీ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఈ మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.